విజయవాడలో శృంగేరి పరిపాలక శివరామకృష్ణ క్షేత్రంలో రాబోయే 15వ తారీఖు నుంచి ఉత్తరాయణం రాగానే ప్రారంభం చేసి ఒక 76 రోజులు శృంగేరి భారతీయ స్వామి యొక్క అనుగ్రహంతో, బుద్ధిశేఖర భారతీయ స్వామి యొక్క అనుగ్రహంతో చాలా విశిష్టమైనటువంటి సుబ్రహ్మణ్య కలాపం 76 రోజులు కూడా నడవబోతోంది. ఆ కలాపంలో ప్రధానంగా సుబ్రహ్మణ్య నవార్చన, మనకి జనరల్ గా శ్రీచక్ర నవార్చన అనేది బాగా ప్రాచుర్యంలో ఉంటుంది. ఇది కాకుండా మరి దేవతామూర్తులకు సంబంధించిన యంత్రాల్లో నవావరణలో ఉన్నటువంటి వాటిల్లో సుబ్రహ్మణ్య సంబంధంగా కూడా ఒక విశేషమైన యంత్రం మనకి ఆ యంత్ర పూజ అనేది ఒకటి నడుస్తోంది. నవావరణార్చన అనే దాంట్లో సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చాలా విశేషంగా కలాపం ఉంది. 76 రోజులు కూడా నిత్యం అనుష్ఠించడం, సుబ్రహ్మణ్య మూల మంత్రాన్ని నిత్యం అక్కడ అనుష్ఠానం చేయించడం. ఈ 76 రోజులు దీక్షలో మరి రోజు కూడా బ్రహ్మచారులకి భోజనం పెట్టడం. అలాగే ఆ సర్పసూక్తం అనేది చాలా విశేషమైన మంత్రం, వేద మంత్రం. సర్పసూక్తాన్ని, వేద మంత్రాలతో కూడినటువంటి ఆ సూక్తాన్ని పారాయణ చేయించడం 108 సార్లు. సాయంత్రం పూట 76 రోజులు కూడా కళ్యాణం చేయించడం అనేది ఒక ప్రకరణం నడుస్తోంది. అందరూ కూడా గ్రహాలు బాలేదు, జాతకాలు బాలేదు అని చెప్పి సిద్ధాంతులు చుట్టూ తిరగడం కంటే కూడా దానికి సంబంధించినటువంటి శాంతిని అనుష్ఠించడం అనేది చాలా అవసరమైనటువంటి పని. రోగం వచ్చినప్పుడు డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణం, అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం కంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన మందు కనుక వేసుకుంటే అందరికీ ఫలిస్తుంది, రోగంలో ఉపశమనం లభిస్తుంది. అలాగే గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. గత కొద్ది కాలంగా ఆంధ్రదేశంలో అందరికీ కూడా వ్యాపార విషయంగా కానీ మరి కొంచెం అభివృద్ధి లేక దాని మూలంగా ఆర్థిక లాభాల్లో ఇబ్బందులు వస్తూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా సత్కార్యాలు, జగద్గురువుల యొక్క సూచనలతో నడుస్తున్న ఈ సత్కార్యాలను సద్వినియోగం చేసుకుంటే సమస్యల నుంచి త్వరగా బయటకు వచ్చే అవకాశం వస్తుంది. మీరు, మీ పిల్లలు, వాళ్ళ యొక్క వృద్ధి, పిల్లల యొక్క విద్య, విజ్ఞాన, వివాహ, ఆరోగ్య విషయాలకి, వాళ్ళ యొక్క స్థిరత్వానికి, ఉద్యోగ సంబంధమైన స్థిరత్వాలకి, విదేశాల్లో ఉంటే వాళ్ళకి అక్కడ స్థిరంగా ఉండడానికి, వీటినన్నింటినీ కూడా కాంక్షిస్తూ 15వ తారీఖున జరగబోయేటువంటి ఈ సుబ్రహ్మణ్య దీక్షలో అందరూ కూడా పాల్గొని చక్కగా దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అక్కడికి వెళ్లి కనుక్కుని వారి ద్వారా నియమాలు తెలుసుకుని ఈ కార్యక్రమాల్లో లోక కళ్యాణం కోసం కూడా కలాపం నడుస్తుంది. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఇబ్బందులు భారతదేశానికి ఎక్కడా లేకుండా సుభిక్షంగా ఉండాలని, ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వ్యక్తులందరికీ కూడా కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలన్నీ తీరి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని విజయవాడ బీఆర్టీసీ రోడ్ లో ఉన్నటువంటి శృంగేరి పరిపాలక శివరామకృష్ణ క్షేత్రంలో జనవరి 15 ప్రారంభం చేస్తున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగిస్తున్నాయి.